అంతన్నాడింతన్నాడు. అమెరికాను అట్లాస్లో టాప్ పొజిషన్లో వెలిగిపోయేలా చేస్తానన్నాడు. కానీ రోజుకో సంచలన నిర్ణయంతో అటు అమెరికన్లను, ఆ దేశానికి ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం వలసొచ్చే వారిని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేలా చేస్తున్నాడు ట్రంప్. మొన్నటి వరకు ట్రేడ్ వార్, వలసలు, ఆర్థిక విధానాలపై అడ్డగోల్ డిసిషన్స్తో రచ్చ చేసిన ట్రంప్ ఇప్పుడు వీసా రూల్స్లో మరిన్ని మార్పులకు శ్రీకారం చుట్టాడు. డయాబెటీస్, ఊబకాయం, క్యాన్సర్ వంటి దీర్ఘకాల జబ్బులతో బాధపడుతున్న వారికి అమెరికాలో నో ఎంట్రీ బోర్డు పెట్టించే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారిని అమెరికా వచ్చేందుకు లేదా అక్కడ ఉండేందుకు అనుమతించవద్దని ఇప్పటికే అమెరికన్ ఎంబసీ ఆఫీసులు, కాన్సులేట్లకు ఆదేశాలు పంపాడు ట్రంప్. దీంతో లక్షల మంది భారతీయులు వలసదారులపై ఈ ప్రభావం పడనుంది. డయాబెటీస్, ఒబేసిటీ ఉంటే అమెరికా వీసా క్యాన్సిల్. ట్రంప్ తెంపరి నిర్ణయాలు యుఎస్ ను ఎటు తీసుకెళ్తాయి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో సంచలన ప్రకటన చేశారు. డయాబెటీస్, ఒబేసిటీ ఉన్న వాళ్లకు యుఎస్ వీసా ఇవ్వలేమని స్పష్టం చేస్తూ కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలిచ్చింది. యుఎస్ ప్రభుత్వ వనరులపై ఆధారపడే వలసదారులను అడ్డుకోవడమే ట్రంప్ ప్రధాన లక్ష్యం. అందుకే ఇకపై వీసా అధికారులు దరఖాస్తుదారుల వయస్సు, ఆర్థిక స్థితితో పాటు ఆరోగ్యం కూడా పరిశీలించనున్నారు. భవిష్యత్తులో ఒక వ్యక్తి ఖరీదైన వైద్యం కోసం అమెరికా ప్రభుత్వ సహాయంపై ఆధారపడతామంటే అలాంటి వాళ్ల వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఎన్ఆర్ఐలు, వలసదారులు, అమెరికా వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ప్రభుత్వానికి భారమా కాదా అని వీసా అధికారులు నిర్ణయిస్తారు. వీసా దరఖాస్తు చేసిన వారి ఆరోగ్యాన్ని పరిగణలోనికి తీసుకుంటారు. గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, జీర్ణక్రియ వ్యాధులు, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు, వైద్యం కోసం లక్షలు ఖర్చయ్యే ట్రీట్మెంట్ అవసరమైతే అప్పుడిక అమెరికాలో అడుగు పెట్టడం కష్టమే. ఒబేసిటీని కూడా చాలా తీవ్రంగా పరిగణలోనికి తీసుకోనుంది ట్రంప్ సర్కార్. దీనివల్ల ఉబ్బసం, స్లీప్ ఎప్నియా, అధిక రక్తపోటు వంటి సమస్యలొస్తాయి అంటోంది. కాబట్టి ఒక వలసదారుడు లేదా వీసాపై అమెరికా వెళ్లే వ్యక్తి పబ్లిక్ ఛార్జ్ అవుతాడా లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు. అంటే ప్రభుత్వ వనరులపై భారమవుతుందా, వారికి ఖరీదైన దీర్ఘకాలిక వైద్య సంరక్షణ అవసరమా అని అధికారులు నిర్ణయిస్తారు. ఇంతకుముందు వీసా ప్రాసెస్లో టీబీ, హెచ్ఐవి చెకింగ్స్ వంటి అంటువ్యాధులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు మొత్తం దరఖాస్తుదారుడి హెల్త్ ప్రొఫైల్ అంతా చెక్ చేస్తారు. మీ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చవుతుంది, ప్రభుత్వ సహాయం లేకుండా జీవితాంతం ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, మీ పిల్లలకు ఏదైనా ప్రత్యేక శ్రద్ధ అవసరమా, మీరు పని చేయగలరా, మీ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారా, వారు మీతోనే ఉంటారా, ఇలాంటివన్నీ అడుగుతారు. ఈ రూల్ విజిటింగ్ వీసా, టూరిజం, ట్రావెలింగ్ లేదా స్టూడెంట్ వీసా వంటి తాత్కాలిక వీసా ఉన్నోళ్లకు కూడా వర్తించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం 2019లో పబ్లిక్ ఛార్జ్ రూల్ కఠినతరం చేస్తూ మన సమాజానికి ఉపయోగపడే వాళ్లను మాత్రమే అమెరికాకు వచ్చేందుకు అంగీకరిస్తామని చెప్పింది. ఈ రూల్ వలసదారులపై, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రభావం చూపుతుంది. ఈ రూల్ వీసా రిజెక్షన్ పెంచడమే కాకుండా అమెరికాలో హెల్త్ కేర్ సేవలను పొందడంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. ఎవరైనా పర్మనెంట్గా అక్కడ ఇమిగ్రేషన్కి వచ్చిన వాళ్ళకి ఈ డబ్బులన్నీ ఉంటే అవన్నీ గవర్నమెంటే కట్టాలి కదా, మన దగ్గరికి వచ్చి చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. పక్క దేశాల నుంచి వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ కోసం అక్కడే ఉండిపోవటం ఆ గవర్నమెంట్ భరించవలసిన పరిస్థితి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఒక వీసా అప్లికెంట్ హెల్త్, ఆరోగ్య పరిస్థితి అక్కడ వీసా ఆఫీసర్ చేయగలరా లేదా, సామాన్యంగా ఎక్కువ మంది పర్సెంటేజ్కి ఈవేళ డయాబెటీస్ అలాంటి జబ్బులు ఉన్నాయి, కానీ అన్ని మేనేజ్ చేస్తున్నారు వైద్యంతో, మెడికేషన్తో.
ఒక 50 సంవత్సరాల క్రితం డయాబెటీస్ ఏంటి, ఏ ప్రాబ్లం అయినా మేనేజ్ చేయటం కష్టం అవ్వేది, హాస్పిటలైజేషన్ లేకుండా. కానీ ఇప్పుడు అన్ని మెడిసిన్స్తో అడ్వాన్స్డ్ హాస్పిటలైజేషన్ లేకపోతే రీసెర్చ్తో అన్ని మేనేజ్ అయిపోతూ ఉన్నాయి. అంటే అదనంగా సడన్గా కొంతమందికి వీసాలు ఈ కండిషన్స్ వల్ల సీరియస్ కాకపోయినా ఆ వీసా ఆఫీసర్కి అనిపిస్తే చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ట్రంప్ తొలి రూల్ వల్ల 47 లక్షల మెడికైడ్ లేదా చిప్ లబ్ధిదారులు కవరేజీని కోల్పోయారు. ఇప్పుడు డయాబెటీస్, ఒబేసిటీలను ఈ రూల్లో చేర్చడంతో చాలా మంది భారతీయులు, ఆసియా నుంచి వచ్చే వలసదారులపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మన దేశంలో 10 కోట్ల మంది డయాబెటీస్ పేషెంట్లున్నారు. ఊబకాయం ఉన్న భారతీయ, ఆసియా వలసదారులు వీసాలు పొందడంలో ఇకపై చాలా ఇబ్బందులు పడాల్సి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. H1B గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మరింత కష్టం కావచ్చు. వృద్ధ తల్లిదండ్రులు, వికలాంగ పిల్లలు ఉన్న కుటుంబాలపై ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. దీనివల్ల కొందరు స్వేచ్ఛగా చికిత్స చేసుకునేందుకు భయపడే పరిస్థితి వస్తుంది. ఇది ప్రజల అనారోగ్య సమస్యల్ని మరింత పెంచొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసలు మైండ్ పెట్టి ఆలోచిస్తున్నాడా, లేక తనకు వచ్చిందే ఆలోచన చేసిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడా? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో 2025లో రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకున్న అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిరోజు చర్చ జరగడం మామూలు విషయంగా మారిపోయింది. కానీ ట్రంప్ తాను తీసుకున్న నిర్ణయాలను మళ్లీ రివ్యూ చేయడం, దాని ప్రభావంతో అమెరికా ఎంత నష్టపోతుంది అన్న స్పృహ లేకుండా వెళ్తుండడం ఇప్పుడు అమెరికన్లు ఇబ్బందులు పాల్చేస్తోంది. అక్కడ ఉంటున్న ఇతర దేశాలకు చెందిన వారిని తీవ్రమైన కష్టాల్లోకి తోస్తోంది. మొదటి నుంచి ట్రంప్ తీరు వివాదాస్పదమే. ట్రంప్ తొలి నిర్ణయం నుంచి అన్ని సంచలనమే. అమెరికన్లను ఆందోళనలో పడేసే ట్రంప్ నిర్ణయాలు, ఆఖరికి అమెరికా ప్రభుత్వాన్ని షట్ డౌన్ వరకు తీసుకెళ్లిన ట్రంప్. తొలిసారి అధ్యక్షుడైనప్పటి నుంచే ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాల్ని ఆశ్చర్యంలో, ఆందోళనలో పడేసేలా ఉన్నాయి. 2017లో మెక్సికో సరిహద్దుపై గోడ నిర్మాణం, ముస్లిం దేశాల నుంచి ట్రావెల్ బ్యాన్ విధించారు. దీనివల్ల అక్రమ వలసలు 80% తగ్గాయి. కానీ మానవ హక్కుల విమర్శల్ని ఎదుర్కొన్నారు. టారిఫ్ వార్ ట్రంప్ సెకండ్ టర్మ్లో తీసుకున్న సంచలనమైన నిర్ణయం. చైనా, ఇతర దేశాలపై 25% వరకు టారిఫ్లు విధించాడు. దీంతో యుఎస్ ఉద్యోగాలు 180,000 వరకు పెరిగాయి. కానీ వినియోగదారులకు $80 బిలియన్ అదనపు ఖర్చు పెరిగింది. ఆర్థిక వృద్ధి 0.5% పడిపోయింది. ట్యాక్స్ కట్స్, జాబ్స్ యాక్ట్తో కార్పొరేట్ ట్యాక్స్ను 35% నుంచి 21% తగ్గించారు. దీని కారణంగా ఆర్థిక లోటు $7.8 ట్రిలియన్ పెరిగింది. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఛాలెంజ్తో లక్షల మంది వలసదారుల కుటుంబాలపై ప్రభావం పడింది. ఇది అమెరికాలో 2% ఆర్థిక భాగస్వామ్యం తగ్గుదలకు కారణమైంది. యూనివర్సిటీలు, లా ఫామ్లపై శాంక్షన్స్ కారణంగా విశ్వవిద్యాలయాలకు 15% ఫండింగ్ తగ్గింది. ఇవే కాకుండా ప్రాజెక్ట్ 2025 మాస్ డిపోర్టేషన్ పేరుతో తీసుకున్న చర్యలు అమెరికాలో ఆందోళనలకు దారితీస్తున్నాయి. నో కింగ్స్ ప్రొటెస్ట్, హ్యాండ్స్ ఆఫ్ మూవ్మెంట్ అంటూ అమెరికన్లు ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రోడ్డెక్కుతున్నారు. ఇప్పుడు వీసా నిబంధనలు, ఆరోగ్యానికి సంబంధించిన రూల్స్ తో మార్పు వల్ల మొత్తం కుటుంబ ఆరోగ్య చరిత్రను పరిశీలిస్తారు. అమెరికాలో శ్రామిక శక్తిలో వలసదారుల పాత్ర ఎక్కువ. ఈ రూల్ వల్ల అమెరికాలో ఆరోగ్యం సరిగా లేని స్కిల్స్ ఉన్న కార్మికుల సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా ఐటీ నిపుణుల సంఖ్య తగ్గుతుంది. ఇది అక్కడి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం సొమ్ము ఆదా అవుతుందనేది ట్రంప్ గవర్నమెంట్ వాదన. H1B వీసాలు పొందే వారిలో భారతీయులు సాధారణంగా 73%తో నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. తర్వాత చైనా, ఫిలిప్పీన్స్, ఇతర దేశాలు ఉన్నాయి. ట్రంప్ సర్కార్ పబ్లిక్ చార్జ్ 2025తో ప్రతి ఏటా దాదాపు 1,00,000 మంది ఇండియన్లు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. వీరిలో 70% కంటే ఎక్కువ మంది ఐటీ, హెల్త్ కేర్ రంగాల నిపుణులే. వీళ్ల వీసాలను తిరస్కరించే అవకాశం ఉంది. భారతదేశాల కంటే మిగతా దేశాల నుంచి ఎక్కువ వస్తున్నారు. వాళ్ళు ఫ్రీ సర్వీస్ అమెరికాలో చేసుకోవటానికి
వాళ్ళు వస్తున్నారు. తర్వాత అక్కడే ఏదో రకంగా వివిధాలు పక్క దేశాలు ఎక్కువగా దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి పక్కన ఉన్నారు కాబట్టి వచ్చేసి అన్నీ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఎప్పటినుంచో ఒక హిస్టరీ, ఒక ప్రాబ్లమ్ ఉన్నది. సో, ప్రత్యేకంగా ఇదేదో భారతీయుల్ని ట్యాకిల్ చేస్తున్నారు అనుకోవటం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ పాలసీ మార్చారు. ఎంతవరకు ఇది సస్టైన్ అవుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, మార్పులు ఏమన్నా వస్తాయో చూడాలి. కానీ ఇది తప్పకుండా ఒక ఇబ్బంది అందరికీ. ఇది కొత్త కండిషన్స్ పెడుతున్నారంటే మిగతా దేశాలకు కూడా ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అమెరికా వీసా కోసం ఉంచుకొని హెల్త్ కండిషన్స్ ఉన్నాయి. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ అక్టోబర్ 1 నుంచి షట్ డౌన్లో ఉంది. దీనివల్ల అన్ని రంగాలు పడకేశాయి. నెల రోజులకు పైగా షట్ డౌన్ కొనసాగుతూ ఉండడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా నష్టం కలుగుతోంది. ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం ఆగిపోయింది. దీంతో అల్పాదాయ వర్గాలు రోడ్డున పడ్డాయి. యుఎస్ సంపదలో 62,000 కోట్లు ఆవిరైంది. ఇది ఇలాగే కొనసాగితే 6 వారాలకు $11 బిలియన్, 8 వారాలకు $14 మిలియన్ మేర ఆర్థిక నష్టం ఏర్పడుతుందని అంచనా. ఈ షట్ డౌన్ ఎఫెక్ట్ చిన్నగా మొదలై ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు.